ఈ ప్రపంచంలో ఎన్నో దేవతలు ఉన్నా భక్తుడు ఒక్క అడుగు వేస్తే శివయ్య మాత్రం భక్తుడి కోసం 100 అడుగులు ముందుకు వేస్తాడని అంటారు. మరి ఆయన కోపానికి దేవతలు కూడా భయపడతారు. కానీ భక్తి ముందు మాత్రం వెంటనే కరిగిపోతాడు శివయ్య. అందుకే శివుడికి బోలా శంకరుడు అని అంటారు. కానీ మీకు తెలుసా, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి శివుడి ప్రత్యేకమైన కరుణ ఉంటుందని, ఈ రాశి వాళ్ళు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా చివరికి ఆశ్చర్యకరమైన విజయాలు సాధిస్తారని నమ్మకం. ఈరోజు మనం తెలుసుకుపోయేది శివుడికి అత్యంత ఇష్టమైన 5 రాసులు ఎవరు, వాళ్ళల్లో ఉండే ప్రత్యేక లక్షణాలు ఏంటి, ఎందుకు శివుడికి వాళ్ళపై ప్రత్యేక దృష్టి పెట్టారు అని ఈ వీడియోలో ముందు మనం తెలుసుకుందాం. శివుడు ఈ ప్రపంచంలో కోపం వస్తే సృష్టిని నాశనం చేయగల దేవుడు ఒక్కరే. కానీ భక్తుడు ఒక్కసారి పిలిస్తే కన్నీళ్లు పెట్టుకునేంత కరుణ చూపే దేవుడు కూడా ఆయనే అని చెప్పవచ్చు. ఆయనే మహాదేవుడు, ఆయనే పరమశివుడు. మెడలో పాము, జటాజూటంలో గంగ, నుదుటిపై 3వ కన్ను, శ్మశానంలో నివాసం, చూడటానికి భయంకరంగా కనిపించిన ఆయన మనసు మాత్రం విశ్వాసంలోనే అత్యంత పవిత్రమైనది అని చెప్పవచ్చు. హిందూ ధర్మం ప్రకారం బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు రక్షకుడు. కానీ శివుడు అంటే సమయంలో పూర్తయినప్పుడు ఈ సృష్టిని తిరిగి తనలో కలిపేసే శక్తి ఆ శివయ్యకు ఉంది. కానీ చాలామంది అనుకునేలా శివుడు కేవలం నాశనం చేసే దేవుడు కాదు, యోగాల దేవుడు, ప్రపంచానికి సూచిక, కరుణకు రూపం, ధ్యానానికి ప్రతీక, సత్యానికి నిలువ దిక్కు అని చెప్పవచ్చు. శివ అంటే పదానికి అర్థం శుభం అని. అంటే ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగు తీసుకురావడం శివ అని మారుపేరు. శివుడు రాజభవనాల్లో ఉండరు, సాధారణ భక్తుడి హృదయంలో ఉంటారు అని చెప్పవచ్చు. అందుకే పేదవాడు అయినా రాజు అయినా శివుడి ముందు అందరూ సమానమని చెప్పవచ్చు. శివుడి కోపం ఎంత భయంకరంగా ఉంటుందో ఆయన ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. భక్తుడు నిజమైన మనసుతో పిలిస్తే శివుడు వెంటనే కరిగిపోతాడు అని చెప్పవచ్చు. అందుకే ఆయన శంకరుడిగా మారారు. శివయ్యను అర్థం చేసుకోవడం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడం అని చెప్పవచ్చు. ఆయన భస్మం చెబుతుంది అహంకారం వద్దు అని, ఆయన 3వ కన్ను చెబుతుంది నిజం తెలుసుకొని మాట్లాడు అని, ఆయన ధ్యానం చెబుతుంది మనసును జయించమని, ఆయన ప్రేమ చెబుతుంది నిజమైన భక్తిని ఎప్పుడూ దేవుడు వదలడు అని. మరి ఆ పరమశివుడికి 5 రాసులు అంటే ఇష్టం అని తెలుసుకున్నాం కదా. మరి ఆ 5 రాసులు ఏంటి, ఎందుకు శివయ్యకు ఆ 5 రాసులు అంటే అంత ఇష్టం అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి అంటే అగ్నితత్వం. ఈ రాశి వాళ్ళు ధైర్యంగా ఉంటారు అని చెప్పవచ్చు. ఎవరికి ఎక్కువగా భయపడరు, కోపం త్వరగా వస్తుంది, కానీ మనసు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇది కూడా శివుడి స్వభావంలో చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్పవచ్చు. శివుడు కోపిస్తే తాండవం చేస్తాడు, కానీ అదే శివుడు చిన్న భక్తి చూసినా కరిగిపోతాడు. మేషరాశి వాళ్ళు బయటకు కఠినంగా కనిపిస్తారు, లోపల చాలా సున్నితమైన వాళ్ళు, మంచి మనసు కలిగిన వాళ్ళు అని చెప్పవచ్చు. వాళ్ళు జీవితంలో ఎదగడానికి ఎక్కువ పోరాటం చేయవలసి వస్తుంది అని చెప్పవచ్చు. చాలామంది వీళ్ళను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు, కానీ శివుడి అనుగ్రహం వీళ్ళపై ఉండడం వల్ల వీళ్ళకి మంచి ఫేమ్, మంచి లీడర్షిప్, సడన్ సక్సెస్ వస్తాయి అని చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళు శివయ్యను బెల్లం నీరు లేదా పాలాభిషేకం చేస్తే ఈ రాశి వారికి ఇంకా మంచి కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. తరువాత రెండవది వృషభ రాశి. ఈ రాశి వారు అంటే వృషభం అంటే నంది. నంది ఎవరు? శివుడికి అత్యంత ప్రీతికరమైన వాహనం. అందుకే వృషభ రాశి వాళ్ళపై శివుడికి ప్రత్యేకమైన కరుణ ఉంటుంది అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ రాశి వాళ్లకు నమ్మకంగా ఉంటారు,
కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. వీరికి పేషెన్స్ ఎక్కువ అని చెప్పవచ్చు. ప్రేమలో వీరు చాలా సిన్సియర్ గా ఉంటారు అని చెప్పవచ్చు. కానీ కోపం వస్తే మాత్రం చాలా డేంజరస్ అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు అని చెప్పవచ్చు. వాళ్ళు దేవుడిపై కూడా గట్టి విశ్వాసం పెడతారు. శివుడు వీళ్లకు ఆర్థిక స్థిరత్వం, కుటుంబంలో సుఖం, మానసిక బలం చాలా వరకు ఇస్తాడని నమ్ముతారు. ఈ రాశి వాళ్ళు ప్రతి సోమవారం శివుడికి బిల్వదళాలు సమర్పిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. తరువాత మూడవది కుంభరాశి. కుంభరాశిని శనిదేవుడి రాశిగా భావిస్తారు. శని మరియు శివుడి మధ్య గొప్ప సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రాశి వారు జీవితాన్ని లోతుగా ఆలోచిస్తారు అని చెప్పవచ్చు. సాధారణంగా ఉండాలని అస్సలు అనుకోరు. సొసైటీకి భిన్నంగా కనిపించాలి అని ఎప్పుడూ భావిస్తూనే ఉంటారు. స్పిరిచువాలిటీ వైపు త్వరగా ఆకర్షులవుతారు. చాలా మంది వీళ్ళని అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అని చెబుతారు. ఈ రాశి వాళ్ళు చిన్నప్పటి నుంచే జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. కొన్నిసార్లు వీరు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. శివుడి భక్తిలోకి వెళ్తే మాత్రం వీళ్ళల్లో అద్భుతమైన పవర్స్ ఉంటాయి అని చెప్పవచ్చు. ధ్యానం, మంత్రాలు, ఆధ్యాత్మిక వైపు వీళ్ళకి సహజంగా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారు రుద్రాక్ష ధరించడం వలన మరియు అలాగే మహామృత్యుంజయ మంత్రం జపించడం వల్ల వీరికి ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయి అని చెప్పవచ్చు. తరువాత నాలుగవది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి జ్యోతిష్య శాస్త్రంలో వృశ్చిక రాశిని అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన రాశిగా భావిస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళ మనసు బయటకు కనిపించదు. లోపల మాత్రం చాలా బాధ ఉన్నా బయటకు మాత్రం చాలా నవ్వుతూ ఉంటారు అని చెప్పవచ్చు. అందుకే ఈ రాశిని శివుడి స్వభావానికి దగ్గరగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే శివయ్య కూడా కైలాసంలో నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ ఉంటారు. ఆయన అంతరంగాన్ని ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోవాలి అంటే చాలా కష్టం అని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు అని చెప్పవచ్చు. ద్రోహం మాత్రం అస్సలు మర్చిపోరు. ఒంటరిగా బాధపడుతూనే ఉంటారు. శివుడికి ఈ నిజాయితీ అంటే చాలా ఇష్టం అని చెప్పవచ్చు. ఈ రాశి వారి జీవితంలో ఎక్కువగా మానసిక పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రేమలో చాలా వరకు బాధపడుతూ ఉంటారు అని కూడా చెప్పవచ్చు. నమ్మిన వాళ్ళ చేత చాలా మోసపోయి అనుభవిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి శివుడిపై భక్తి పెరిగితే వాళ్ళ జీవితమే మారిపోతుంది అని చెప్పవచ్చు. వీరు ఈ రాశి వారు సోమవారం ఉపవాసం ఉండడం లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల ఈ రాశి వారికి మహాదేవుడి కరుణ త్వరగా లభిస్తుంది అని చెప్పవచ్చు. తరువాత చివరిగా ఐదవది మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు బయటకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం చాలా బాధను దాచుకుంటూ ఉంటారు అని చెప్పవచ్చు. ఈ రాశి వారి జీవితంలో స్లోగా గ్రోత్, సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పవచ్చు. ఎక్కువగా వీళ్ళు బాధ్యతలను తీసుకుంటూ మోస్తూ ఉంటారు. కష్టపడి సంపాదించిన విజయాలు బాగా అనుభవిస్తారు అని చెప్పవచ్చు. ఇది కూడా శివుడి తపస్సు స్వభావానికి దగ్గరగా ఉంటుంది అని చెప్పవచ్చు. శివుడు సుఖాల కోసం కాదు, త్యాగం కోసం ప్రసిద్ధుడు. ఈ మకర రాశి వాళ్ళు కూడా తమ కుటుంబం కోసం త్యాగం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎమోషన్స్ కి ఎక్కువ బయట పెట్టరు అని చెప్పవచ్చు. వీళ్ళు సైలెంట్ గా ఎక్కువగా స్ట్రగల్ అవుతూ ఉంటారు. శివుడు వీళ్ళ సహనాన్ని పరీక్షించడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారు.
ఒకసారి ఆశీర్వాదం వస్తే శివయ్య దగ్గర నుంచి వీళ్ళ జీవితంలో పెద్ద స్థాయికి తీసుకువెళ్ళడానికి అని నమ్ముతారు. ఈ రాశి వాళ్ళు శివుడికి నల్ల నువ్వులు లేదా నీటితో అభిషేకం చేస్తే ఈ రాశి వారికి మంచి ఫలితం కనిపిస్తుంది అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో శివయ్యకు ఇష్టమైన 5 రాసుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ శివయ్యకి ఈ 5 రాసులు అంటే ఎందుకు ఇష్టమో మనం చూద్దాం. ఈ 5 రాసులకు ఒక కామన్ విషయం అనేది ఉంది. వీళ్ళు బయటకు ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా లోపల కూడా చాలా ఎమోషనల్ గా ఉంటారు. శివుడు కూడా అలాగే. ఆయన కోపం వెనుక కరుణ చాలా వరకు దాగి ఉంటుంది. నిశ్శబ్దం వెనుక ప్రేమ ఉంటుంది. ఈ రాశి వారి జీవితంలో బాధలు ఎక్కువగా ఎదుర్కొన్నా కానీ శివయ్య భక్తి ప్రేమ వల్ల వీరికి త్వరగా అనుభవాలు సక్సెస్ కలిగి వస్తుంది అని చెప్పవచ్చు. మరి శివుడికి ఇష్టమైన రాశి అంటే అది కేవలం అదృష్టం మాత్రమే కాదు, మనసులోని నిజాయితీ, భక్తి, త్యాగం, ప్రేమ వంటివి ఎక్కువగా శివుడు వీరికి చూపిస్తారు అని చెప్పవచ్చు. మరి శివయ్య అంటే ఇష్టమున్న వాళ్ళు ఇప్పుడే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ 5 రాసుల్లో మీ రాశి ఏంటి? మీ రాశి తప్పకుండా ఉన్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాశి ఏంటో మర్చిపోకుండా ఇప్పుడే కామెంట్ చేయండి. శివయ్య అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి వీడియోల కోసం రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఇంకొక వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. మరి మీ రాశి ఏంటో తప్పకుండా కామెంట్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేసిన వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.